వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. టమాటా పచ్చడిలోకి పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలానే సాయమినపప్పు, టమాటాలు వీటిని మనం కట్ చేసుకుందాము. వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పుని వేయించుకుందాము. పప్పు వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేద్దాము. పప్పు జీలకర్ర వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేద్దాము. అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసుకుందాము. టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది వచ్చి మంచిగా టమాటా మగ్గుతుంది. చూసారు కదా వాటర్ అనేది ఎలా వస్తుందో, ఇలానే మనం నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని మొత్తం మగ్గించుకోవాలి. చూసారు కదా టమాటా అనేది మంచిగా మాగింది, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ చేసుకుందాము. ఇది మొత్తం చల్లగా అయింది కదా, ఇప్పుడు మనం మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి మొత్తం వేసుకొని మిక్సీ చేసుకుందాము. ఇలా మిక్సీ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఎల్లుల్లిపాయని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాము. చూసారు కదా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు చేసుకుందాము. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇలా పోపు చేసుకొని దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ టమాటా చట్నీ మనకి ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నంలోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.